ఈ వీడియో నిఖిల్, యష్మి, కావ్య వీళ్ళ ముగ్గురు ఫ్యాన్స్కి సంబంధించింది. అసలు వీళ్ళు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే నిఖిల్, కావ్య కలిస్తే బాగుంటుందా, లేకపోతే యష్మి, నిఖిల్ కలిస్తే బాగుంటుందా, వీళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది ఈరోజు మీకు డీటెయిల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. బిగ్ బాస్కి నిఖిల్ వెళ్ళనంత వరకు నిఖిల్, కావ్య కలిసి ఉంటే బాగుంటుంది, వాళ్ళ పేరు బాగుంటుంది, వాళ్ళిద్దరూ ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా యష్మి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీతో మొత్తం నిఖిల్ ఫ్యాన్స్ అందరూ చేంజ్ అయ్యారు. ఎలా అంటే కావ్యాన్ని పక్కన పెట్టి కావ్య ప్లేస్లో యష్మిని తెచ్చి వాళ్ళిద్దరు పేరు బాగుంది అని రీల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే బిగ్ బాస్లో ఉన్నప్పుడు యష్మికి నిఖిల్ అంటే చాలా ఇష్టం అని ఆవిడ ఓపెన్గా చెప్పింది. అయితే నిఖిల్కి ఎవరంటే ఇష్టం, యష్మినా లేక కావ్యానా? బిగ్ బాస్లో ఉన్నప్పుడు యష్మి గౌతమ్తో డ్యాన్స్ చేస్తే నిఖిల్ జల్సీగా ఫీల్ అయ్యేవాడు. దాన్ని కొంతమంది లవ్ అన్నారు, ఇంకొంతమంది ఫ్రెండ్షిప్ అన్నారు. మరి వాళ్ళిద్దరికీ తెలియాలి. అయితే అదే నిఖిల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కావ్య అంటే ఇష్టం, బయటకు వచ్చిన తర్వాత కావ్యాన్ని కలుస్తాను, కొట్టినా తిట్టినా అని చెప్పాడు. మరి దీన్ని కొంతమంది ఏమంటున్నారంటే లవ్ అన్నారు, ఇంకొంతమంది ఓవర్ యాక్షన్ అన్నారు. ఇదంతా పక్కన పెడితే నిఖిల్ ఫ్యాన్స్ యష్మి, నిఖిల్ కలవాలని కోరుకుంటున్నారు. అలాగే యష్మి ఫ్యాన్స్ కూడా నిఖిల్, యష్మి కలవాలని కోరుకుంటున్నారు. మరి కావ్య ఫ్యాన్స్ మాత్రమే నిఖిల్, కావ్య కలవాలి అని కోరుకుంటున్నారు. ఈ విషయం నాకెలా తెలిసిందంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి పక్కన ట్యాగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ ఫొటోస్, వీడియోస్ కనిపిస్తాయి. దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.